మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీకు ఈ వారం మొత్తము కూడా ప్రాపర్టీస్, వెహికల్స్, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహము, వాహనము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే చేసే ఉద్యోగంలో కూడా 25వ తేదీ నుంచి ఎప్పుడైతే ఉద్యోగానికి దశమాధిపతి వెళ్ళి రవి గురువులతో కలుస్తున్నాడో ప్రమోషన్స్ రావడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం ఈ 2వ స్థానంలో ఏలినాటి శని ఎండింగ్లో ఉంది. ఇంకో సంవత్సరం 13 నెలల వరకు ఉంటుంది. అది పక్కా పెడితే 3లో ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. అయితే 3లో పాపగ్రహాలు మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎంత మంచిదైనప్పటికీ కొన్ని దాని న్యాచురల్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే అలాగా సూర్యుడి నుంచి వైటమిన్స్ వస్తాయి, మంచిదే. కానీ అదే సూర్యుడు బాగా ప్రచండంగా మండుతున్నాడు అనుకోండి, అప్పుడేమిటి, వడదెబ్బ కూడా తగులుతుంది. మరి ఇక్కడ సూర్యుడు వైటమిన్స్ ఇచ్చే శుభంగా తీసుకోవాలా, వడదెబ్బ తగులుతుందని తీసుకోవాలా అంటే బాగా ప్రచండంగా ఉన్నప్పుడు అది ఇబ్బందినిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్స్ ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు ఈ షార్ట్ జర్నీ చేసేటప్పుడు, ముఖ్యంగా జర్నీస్ చేసేటప్పుడు అప్పులు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, జర్నీ చేసేటప్పుడు, కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇవి ప్రధానంగా జాగ్రత్త వహించాలి. ఇక మీకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి, రైతులకి, స్కూల్స్, కాలేజెస్ లాంటివి నడిపేటువంటి, కొంచెం స్కూల్స్, కాలేజెస్ విషయంలో కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. బట్ గురువు బాగున్నాడు కాబట్టి ఇటువంటి విషయాలకి, ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇది మంచి యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో ఏమంటే మేము ఫలానా ప్రయత్నం చేస్తున్నాము, వివాహ సంబంధించిన విషయంలో అవ్వట్లేదు, ఇప్పుడు చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. కాకపోతే కొంచెం వేడి చేయడం అది ఇస్తుంటుంది. కొంచెం ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన, దత్తుని ఆరాధన, సూర్య నమస్కారాలు చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం, ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి,
చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువులు కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ. దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు, రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి. అప్పుడు మీరేం చేయండి అంటే మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః, ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు. గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము, క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4-5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది, ఇదేదో మన సొంతం కాదు. పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా కుజశనులు కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్లో కనుక బాగుంటే ఏమీ కాదు. అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వరీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది. ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటంటే ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టేతే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి. విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.